హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మనం వాటర్ మిలన్ సీడ్స్ వేసుకున్నాం కదండి, అవి మొలిసాయి, అలాగే తీగలాగా పాకాయి. వాటికి ఫ్లవర్స్ కూడా వచ్చాయి, మేల్ ఫీమేల్. ఇప్పుడు కాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. వాటిని కొమ్మల మధ్యలో పెట్టి దాచిపోతుంటే సగం విరిగిందండి. ఈ కాయ వస్తుందో లేదో తెలియదు, రాలిపోతే రాలిపోవచ్చు. అలాగే ఇక్కడ చూసారా, నిగనిగలాడుతున్నాయి, దొండకాయల్లా కనిపిస్తున్నాయి, కానీ అవి పచ్చిమిర్చీలండి. మనం ఎండుమిర్చి సీడ్స్ తోటి పచ్చిమిర్చి కూడా పెంచుకోవచ్చు, తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నానండి. టెర్రస్ పైన స్పేస్ ఉన్నా, లేదంటే కింద ఎక్కడైనా ప్లేస్ ఉన్నా, మనము ఈ కంటైనర్స్లో కానీ మట్టి తవ్వి భూమిలో కానీ నాటుకోవచ్చండి. ఈజీగా పెంచుకునే చిన్న చిన్న మొక్కలండి ఇవి. పూల మొక్కలు కూడా హ్యాపీగా పెంచేసుకోవచ్చు. చిన్న చిన్న కాయలుగా ఉన్నప్పుడు కొమ్మల చాటున దాచేస్తే కోతలు కంటపడకుండా ఉంటాయి అనుకుంటాం, కానీ కొన్నిసార్లు దాని నుంచి కూడా తీసేస్తూ ఉంటాయి. దీన్ని చూసారా, దీని చుట్టూ చిన్న కుండీలు పెట్టి దాచేసాను. ఇంకా పెద్దగా అయ్యేంత వరకు కూడా వాటి కంటపడకపోతే హార్వెస్ట్ చేసి కట్ చేసి చూపిస్తాను, చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇంట్లో తెచ్చినటువంటి ఫ్రూట్ నుంచి తీసిన సీడ్సే వేసి గ్రో చేస్తున్నాను. మీరు కూడా అలాగే ట్రై చేసి చూడండి. ఒక టబ్లో ఒక మగ్గు నీళ్ళు మార్నింగ్ పోస్తే సరిపోతుందండి. ఎండాకాలంలో అయితే ఉదయం సాయంత్రం 2 పూటలో ఇవ్వాల్సి ఉంటుంది. మామూలు రోజుల్లో అయితే ఒకసారి ఇస్తే సరిపోతుందండి వాటరు, కానీ సమయానికి ఇవ్వండి. అలాగే ఓన్లీ వాటర్ కాకుండా బియ్యం నీళ్ళు ఇస్తే చాలా మంచిగా పెంచుకోవచ్చండి. మనం ఆర్గానిక్గా పప్పులు కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు, అలాగే బియ్యం కడిగిన నీళ్ళు, వీటిలలో తొక్కలు నానబెట్టిస్తే ఇంకా బాగుంటుందండి మొక్కలకి అది హెల్తీ ఫుడ్ అన్నమాట. కూరగాయలు కట్ చేసినటువంటి తొక్కలు ఉంటాయి కదా, బియ్యం వాటర్లో నానబెట్టి 3 రోజులు మూతేసి నానబెట్టి 4వ రోజు మంచినీళ్ళు కానీ బోర్ వాటర్ కానీ మన దగ్గర ఏ ఉంటే అవి కలిపి ఇవ్వాలండి. ఏది కూడా డైరెక్ట్గా ఇవ్వద్దు, డైల్యూట్ చేయాలి మంచిగా. ఒక కాయ మాత్రం అది ముందు ఎప్పుడో వచ్చినట్టుంది, వీటికంటే మంచి గ్రోత్ ఉంది. అది మిగతాయి చిన్న చిన్నగా ఉన్నాయండి, అవి కూడా గ్రోత్ పెరిగినట్లయితే కట్ అవ్వకుండా ఉంటే తప్పకుండా చూపిస్తాను. అలాగే మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నాతో కామెంట్లో మీకు ఏమనిపించిందో ఈ వీడియో గురించి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.